శ్రీరాములు నెల్లూరు జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సచివాలయంలో వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆయన నెల్లూరు జిల్లాలో జరిగిన అభివృద్ధి పథకాల నివేదిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను తమ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని ఆయన తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అన్ని జిల్లాలని అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుంటూ ఏ జిల్లాలో ఎక్కువ వనరులు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందో వాటన్నిటినీ కూడా సరిచేసుకుని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాలను కూడా సమదృష్టితో సమగ్రంగా అభివృద్ధి చేసి రాష్ట్ర సమగ్రాభివృద్ధిని సాధించి ఈ రాష్ట్రం హరితాంధ్రని చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ఆలోచన మేరకు మేము 4 సంవత్సరాలుగా చేసినటువంటి ప్రయత్నం ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఎరువుల కొరతతో అల్లాడుతున్న రైతన్నను మరో సమస్య వెంటాడుతోంది. ట్రాక్టర్లతో దుక్కి దున్నుకోవాలంటే డీజిల్ సమస్య వేధిస్తోంది. డీజిల్ కోసం వాహనదారులు అన్నదాతల పాటలు అన్ని ఇన్ని కాకుండా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో వారం రోజుల నుంచి డీజిల్ కొరత ఏర్పడడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా దుక్కులు చేసుకునే రైతులను డీజిల్ సమస్య పట్టి పీడిస్తోంది. ఉదయం 5 గంటల నుంచే బంకుల వద్ద అన్నదాతలు బారులు తీరినా దొరకడం లేదు. దీంతో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పలుచోట్ల పెట్రోల్ బంకుల సిబ్బందితో గొడవకు దిగారు. పలుకుబడి కలిగిన వారికి అడిగినంత పోసి మాకు మాత్రం స్టాక్ లేదని చెప్పడం ఏంటని రైతులు ధ్వజమెత్తారు. చాలా చోట్ల వాహనదారులు అన్నదాతలు రోడ్లెక్కారు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయినా పట్టించుకునే నాదురే లేడు. డీజిల్ లేక పొద్దున్న నుంచి తిరుగుతున్నాం. ఉదయం తెల్లారుగాన 3 గంటల కానీ తిరుగుతున్నాం. ఎక్కడ దొరకట్లేదు. ఖమ్మం జిల్లాలో మొత్తం వైరా పోయినాం, తల్లాడ పోయినాం, ఇటు ఇల్లందు పోయినాం. ఎక్కడ పోయినా కానీ డీజిల్ దొరకట్లేదు. ఇక్కడ ఒక్క బంకులనే ఉంది. అందువల్ల ఇక ఇక్కడ కూడా దొరికితే బంకు ప్రకాశ్ నగర్ పోయినాం, కాలవాడ పోయినాం. ఎక్కడైనా పెట్రోల్ డీజిల్ కొట్టట్లేదు. బొచ్చినాలను వచ్చినట్టు వెనక్కి తిప్పుతున్నారు. మేము 2 గంటలు అయింది తిరగబట్టి. ఇట్లా తిరగలేక ఇబ్బంది పడిపోతున్నాం. చేతులు ఇరిగి కాళ్ళు ఇరిగిన వాళ్ళు కూడా అసలు నిలబడలేకపోతున్నారు. కోట దగ్గర నుంచి రోటరీ నగర్ నుంచి బోనకల్ల రోడ్ నుంచి వరంగల్ క్రాస్ రోడ్ తీరా ఇక్కడికి వచ్చారు. 20 లీటర్ దొరికింది. 20 లీటర్ తోటి ఏ దుక్కితుందో ఏం పంట పండిస్తుంది. దీని గురించి ప్రాబ్లం ఏంటంటే ఎవరు చెప్తారు. ఏ బంకులో ప్రాబ్లం ఏంటంటే లేదు అంటున్నారు. పోసేవాడు బేరణ పోస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేదని బోర్డులు పెట్టారు. నెల్లూరు, నాయుడుపేట, గూడూరు, కావలి, వెంకటగిరి, ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాల్లో డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. కొన్ని చోట్ల 2-3 లీటర్ల కంటే ఎక్కువ పోయడం లేదు. వారం రోజుల నుంచి కొరత ఉన్నప్పటికీ 2 రోజుల నుంచి మరింత తీవ్రమైందని ఆటో డ్రైవర్లు అంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మా పరిస్థితి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ కొరత వల్ల విత్తనం వేసుకోవడానికి అదును దాటిపోతోందని అన్నదాతలు వాపోతున్నారు. డబ్బులు ఉండబట్టి ముందుగానే వాళ్ళకి బుకింగ్ చేసుకొని ఆర్కేటీ పెట్రోల్ బంకులో ఆయిల్ లేకుండా చేశారు. వాళ్ళ వరకే పోతారు. కేవలం 1-2 లీటర్లు పట్టుకొని ఆటో డ్రైవర్లు కడుపులు కొట్టారు. ఇది మటుకు వాస్తవం. ఓనర్లకు 200 రూపాయలు డ్యూలు కట్టాలా? ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలా? ఇళ్లలో నుంచి తెచ్చి కట్టాలా? ఇళ్లలో పస్తులు ఉంటున్నారు. మా పరిస్థితి ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ సమస్య జటిలం అవుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. డీజిల్ ధరలు పెంచినా వాటికి తగ్గ రీతిలో కొరత తీర్చకుండా జాప్యం చేస్తోంది. ఇప్పటికైనా డీజిల్ కొరత తీర్చడానికి తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు విష జ్వరాలు సోకడం వల్ల వందలాది మంది చనిపోయారని శిశు సంక్షేమ శాఖ అధికారి శాంతి సిన్హా సచివాలయంలో తెలిపారు. అయితే వీరిలో ఎక్కువ శాతం మంది పౌష్టికాహార లోపం వల్లే మృతి చెందారని ప్రభుత్వం పేర్కొంది. కనీస సదుపాయాలు సైతం ఆ గ్రామాల్లో లేకపోవడమే ముఖ్య కారణమని తెలిపింది. తక్షణమే ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లోకి ప్రత్యేక బృందాలను పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒక 5 మండలాలు ఉన్నాయి. ట్రైబల్ మండలాలు, ముఖ్యంగా ఉత్నూర్ బ్లాక్. అక్కడ మళ్ళీ ఈ జ్వరాలు వస్తున్నాయి. తర్వాత మళ్ళీ రిపోర్ట్ ఒక 2 అబ్బాయిలు చనిపోయారని రిపోర్ట్ వచ్చింది. అప్పుడు మాకు అనిపించింది ట్రైబల్ ఏరియాలో ఈ జ్వరాలు ఏవైతే వస్తున్నాయో స్వయంగా వెళ్ళి చూసి వచ్చి గమనించి అసలు ఏమవుతుంది, ఎందువల్ల అవుతుంది తెలుసుకొని వద్దాం అని చెప్పి వెళ్ళాం మేము. అంటే ఇక్కడ ఆదిలాబాద్లో నేర్చుకున్న విషయము మళ్ళీ ఇలాంటివి శ్రీకాకుళంలో కూడా అవుతుందని విన్నాము, విజయనగరంలో అవుతుందని విన్నాము, విశాఖపట్నంలో అవుతుందని విన్నాం. కానీ కంప్లైంట్ ఆదిలాబాద్ నుంచి వచ్చినది కనుక మేము అక్కడికి వెళ్ళాం. వాడలు బండ్లవుతాయి, బండ్లు వాడలవుతాయి అనేది సామెత. బండ్లు వాడల మాట ఏమిటో గానీ స్టాక్ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు బిలియనీర్లను మిలియనీర్లుగా మార్చేస్తున్నాయి. మన భాషలో చెప్పుకోవాలంటే కోటీశ్వర్లు లక్షాధికారులుగా అవుతున్నారన్నమాట. 6 నెలల క్రితం రోజుకో రికార్డు సృష్టించిన స్టాక్ మార్కెట్ ఇప్పుడు పూర్తిగా వెనక్కి నడుస్తోంది. అయితే ఇప్పుడు తరుగుదలలో రికార్డులు నమోదవుతున్నాయి.
జనవరిలో రికార్డు స్థాయి 21,207ను తాకింది. గత వారం సెన్సెక్స్ 13,802 వద్ద స్థిరపడింది. ఈ భారీ పతనం సాధారణ ఇన్వెస్టర్లనే కాదు, బిలియనీర్లను ఇబ్బందులకు గురిచేస్తోంది. స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిని తాకినప్పుడు భారత్లో బిలియనీర్ల సంఖ్య 62, ఇప్పుడు వాళ్ళ సంఖ్య 39 మాత్రమే. స్టాక్ మార్కెట్ విలువ భారీగా పడిపోవడం దీనికి ప్రధాన కారణం. మిలియనీర్లుగా మారిన బిలియనీర్ల జాబితాలో ముందు వరుసలో ఉంది ఆర్పి గోయంకా కుటుంబం. ఈ కుటుంబం ఆధీనంలో ఉన్న ఆర్పిజి లైఫ్ సైన్సెస్, సిఎట్, కేఈసి ఇంటర్నేషనల్, జెన్సా టెక్నాలజీస్ మార్కెట్ విలువ ఈ జనవరి నుంచి $890 మిలియన్ క్షీణించింది. ఇప్పుడు ఈ కుటుంబ సంపద విలువ $980 మిలియన్. బిలియనీర్లుగా మారిన బిలియనీర్లలో బిర్లా దిగ్గజాలు కేకే బిర్లా, బీకే బిర్లా, జెట్ ఎయిర్వేస్ నరేష్ గోయల్, బాంబే డైయింగ్ నుస్లివాడియా, రిటైల్ దిగ్గజం కిషోర్ బియానీ, స్టాక్ బ్రోకర్ నిమేషా కంపానీ ఉన్నారు. స్టాక్ మార్కెట్ పతనమే కాదు, రూపాయి తరుగుదల కూడా ఈ సంపన్నుల సంపదను బాగా ప్రభావితం చేసింది. జనవరి నుంచి ఇప్పటి వరకు రూపాయి విలువ 8.89% తగ్గింది. ఇప్పటికీ బిలియనీర్లుగా ఉన్న అనిల్ అంబానీ, కేపీ సింగ్ వంటి వారిని మార్కెట్ పతనం, రూపాయి క్షీణత వణికిస్తున్నాయి. అనిల్ అంబానీ సంపద ప్రస్తుత లెక్కల ప్రకారం $25 బిలియన్, కేపీ సింగ్ సంపద $15 బిలియన్. జనవరి 8 నుంచి లెక్క కడితే వీళ్ల సంపద సెకనుకు $12,000 తరుగుదల చూపిస్తోంది. ఈ విషయంలో అపర్ కుబేరుడు ముఖేష్ అంబానీ కొద్దిగా నయం. ఆయన సంపద సెకనుకు $8,000 చొప్పున తగ్గుతోంది. ముఖేష్ అంబానీ సంపద విలువ ప్రస్తుతం $38 బిలియన్. భారతీయ స్టాక్ మార్కెట్ తరహాలోని భారత్ కార్పొరేట్ కంపెనీల విలువలు కూడా తగ్గుతున్నాయి. బ్రిటన్ కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ రూపొందించిన అత్యంత 500 విలువైన కంపెనీల జాబితాలో భారత్లోని 13 కంపెనీలు మాత్రమే స్థానం దక్కించుకోగలిగాయి. అందులోనూ 12 సంస్థల ర్యాంకులు దారుణంగా పడిపోయాయి. అంతర్జాతీయంగా భారతీయ కార్పొరేట్ సంస్థలు భారీ టేకోవర్లు చేస్తున్న విలువైన కంపెనీలుగా పేరు సాధించలేకపోతున్నాయి. లండన్కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన 500 కంపెనీల జాబితా విడుదల చేసింది. ఇందులో భారత్కు చెందిన 13 కంపెనీలు చోటు సంపాదించుకున్న గత ఏడాదితో పోలిస్తే ర్యాంకులు దారుణంగా పడిపోయాయి. ఈ జాబితాలో మొదటి స్థానం భారత్లో అతిపెద్ద కార్పొరేట్ సంస్థ రిలయన్స్ది. గత ఏడాదితో పోలిస్తే 15 ర్యాంకులు కోల్పోయి 80వ స్థానంలో నిలిచింది ఈ సంస్థ. ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీది 148. అంతకుముందు సంవత్సరం ఓఎన్జీసీ స్థానం 115. జాబితాలో ఉన్న ఇతర భారతీయ సంస్థలు ఎన్టీపీసీ, ఎయిర్టెల్, డిఎల్ఎఫ్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఐటీసీ. స్టాక్ మార్కెట్ పతనంలో అన్ని సంస్థలు గత ఏడాది ర్యాంకులు పోగొట్టుకున్న 6 ర్యాంకులు ఎగబాకి 484 స్థానానికి చేరింది ఐటీసీ. అత్యంత విలువైన కంపెనీల్లో అమెరికాకు చెందిన చమురు కంపెనీ ఎక్సాన్ మొబిల్ది. గత ఏడాది తొలి స్థానంలో ఉన్న పెట్రో చైనా ఈసారి 2వ స్థానంతో సరిపెట్టుకుంది. 3వ స్థానం అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ది. చమురు సహజవాయు ఉత్పత్తి సంస్థ గాజ్ప్రామ్ది 4వ ర్యాంకు. ఆ తర్వాత స్థానంలో చైనా మొబైల్, ఐసీబీసీ, సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, టెలికాం సంస్థ ఏటీఎన్టీ, డచ్ కంపెనీ షెల్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఉన్నాయి. ఈ 10 కంపెనీలు 4 దేశాలకు చెందినవి కావడం విశేషం. ఎక్సాన్, జీఈ మైక్రోసాఫ్ట్, ఏటీఎన్టీ, పిఎండ్జీ అమెరికాకు చెందినవి కాగా పెట్రో చైనా, చైనా మొబైల్, బీసీబీసీ చైనా సంస్థలు, షెల్ హాలాండ్కు, గాజ్ప్రామ్ రష్యాకు చెందినవి. పైగా ఈ 10 కార్పొరేట్ దిగ్గజాల్లో ఎక్సాన్, పెట్రో చైనా, గాజ్ప్రామ్, షెల్లు చమురు కంపెనీలు. హైదరాబాద్ నుండి బహ్రెయిన్ కు కొత్తగా విమాన సర్వీసులను నడుపుతున్నామని గల్ఫ్ ఎయిర్లైన్ ప్రకటించింది. ఈ సర్వీసులను చైనా రాజధాని షాంఘైలో గత నెల 16న ప్రారంభించినట్లు ఆసియా రీజనల్ జనరల్ మేనేజర్ రిచర్డ్ హిల్స్ తెలిపారు. హైదరాబాద్ బహ్రెయిన్ మధ్య ప్రారంభమైన వాణిజ్య సంబంధాల రీత్యా ఈ రీజియన్ పరిధిలో ఇతర ప్రాంతాలను కూడా అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. Hyderabad and Bahrain. We have something in common between Bahrain and Hyderabad, and that's pearls. I know you're called the City of Pearls, and people talk about Bahrain as being the pearl of the Gulf. So we have something in common. We have a lot of centuries-old pearl diving tradition in Bahrain, and over the years both cities have grown tremendously. Today, you know, Hyderabad is a booming town with IT and biotechnology, and Bahrain is booming in another way. It's in a financial hub for the Gulf, for the Middle East. Also, both destinations are very important for tourism and historic landmarks and cultural activities and so on. So I think we have a lot in common, and this day is joining these two cities, these two countries together. And also, last but not least, Bahrain is home to many, many Hyderabadis who have chosen to come and work in our country, live there. స్టాక్ మార్కెట్లో నెలకొన్న బేర్ స్ట్రెంట్ సెన్సెక్స్ ను 13,000 దిగువనకు పడదోసింది. మంగళవారం నష్టం 558 పాయింట్ల మద్దతు స్థాయిలేవి అందుకోకపోవడంతో సెన్సెక్స్ 12,904 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 144 పాయింట్ల నష్టంతో 3,987 వద్దకు పడిపోయింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోనూ అనేక సూచీలు నష్టాల్లో ముగిశాయి. రియాల్టీ, బ్యాంకింగ్, వినియోగ వస్తువులు, విద్యుత్, లోహ వాటాల విలువ బాగా క్షీణించింది. వివిధ దేశాల కరెన్సీతో రూపాయి మంగళవారం ఎలా ట్రేడ్ అయిందో ఇప్పుడు చూద్దాం. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 43.32కు చేరింది. ఇక బ్రిటన్ పౌండ్తో రూపాయి మార్కు విలువ 86.50, యూరోతో 68.40, సింగపూర్ డాలర్తో 31.88 రూపాయలుగా నమోదైంది. ఇప్పుడు స్వల్ప విరామం.